శేఖరన్ అనసుడు మొత్తం అనసుడు భగవంతుడు అనుకున్నా తిరగబడింది బాగానే తిరగబడింది. అంటే ఇది మా అమ్మ నేను వీకినప్పుడు ఒకటో రోజుల ఇది సేమ్ అట్లా ఉండే. మంచి పని చేసిన గడ్డిలా పీకే జ్వరం బాగైంది. అది కూడా సేమ్ అట్లా ఉంది. పీకి బయట పడేసినావు, బయట పడేసి అయిపోతున్నాయి. మళ్ళీ పీకి అదంతా దిగేస్తామని ఇది వారం రోజులు అట్లా ఇంకా 10 దశలో పెట్టినా మనకు ఇట్లా అవుతుంది గడ్డ రేట్లు పోతాయి. ఇప్పటికే మస్తు లేట్ అయింది, ఇప్పటికే మస్తు లేట్ అయిందండి. భోజనం లేదా బాగుంది. గడ్డ కూడా బాగుంది. ఇక్కడ మొన్న నాకు ఏముందంత ఐడియా కాకనే ఇవి మనం వీక్కున్నా ఇంకా అవి ఉట్లాడుకుంటూ వీకొచ్చు. రోజు 4-5 వీకినా కానీ చాలు. 4-5 జర్ర చేపలు వీక్కు మరి ఒక కూలీలు కదా కూలీలు దానిగా గడ్డ జబర్దస్త్ వచ్చాయి. బాగుంది, మీడియం ఉంటుంది కదా, మీడియం సైజ్ ఉంది. మళ్ళీ మీడియం సైజ్ బాగుంది. ఒక హీల్ అయినట్లు ఇక్కడ తక్కువ లేనట్లు కట్ చేసింది. అది రోగం ఇప్పుడు ఇడిచింది. అది స్కూల్కి ఎందుకని దాన్ని పెట్టరాదు అన్నట్ల పీకేసినా అప్పుడు పెట్టుకున్నా కూడా ఫ్లాట్ కదా ధరలు రావు. ఎట్లా వచ్చినా ఇది సపరేట్ వచ్చినా కనీసం 500 విన్నా సార్ బాగుంది. వస్తుంది ఇది కూడా ఇంకా కొన్ని రోజులు పెడితే కానీ రోగం ఇది వచ్చింది కదా ఈ తెగులుగా. ఈ తెగులన్నీ చక్కగా అవుతుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ తెగులన్నీ చక్కగా ఆ కింది కూడా రోజు వచ్చింది. అది గడ్డిలో ఈ గడ్డిలో ఎంత గడ్డి నారు పోసినా కూడా ఏం లేదా? ఏం లేదు. యాక్చువల్ తెలుసా నారు పోసినాం అనుకోదాన్ని ఇది కూడా మంచిగా దున్ని మీద అంటే అర్థం కాలే మంచి దున్నాలే. అవును. ఇది బాగా వచ్చింది కవి, ఇది ఎక్సలెంట్ ఉంది. ఇది అంత ఏం లేదు. అంతేనా? 390 అదొకటే సంచి, ఒక సంచి అది పోయిన సంవత్సరం ఆంధ్రకి తెచ్చుకుంది కదా అదే సంచి. ఇంకా ఇంకొకటి ఫర్టిలైజర్ అది 600 చూడు.